జనావేదన్ సభలతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి దూసుకెళ్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతోంది. మోదీ కేసీఆర్లపై దుమ్మెత్తిపోస్తున్న కాంగ్రెస్ నేతలు వారి పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. పరిగిలో జరిగిన జనావేదన సభలో రెండు ప్రభుత్వాలపై కాంగ్రెస్ నేతలు ఓ స్థాయిలో చెలరేగిపోయారు. మోడీ, కేసీఆర్ ఇద్దరు నేతలు సమానమేనని, ఇద్దరు అబద్దాలు చెప్పడంలో దిట్టన్నారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్. అబద్దాల్లో ప్రధాని మోడీకి గోల్డ్ మెడల్ ఇవ్వాలన్న ఆయన తన జీవితంలో ఇలాంటి వారిని ఎప్పుడూ చూడలేదని సెటైర్ వేశారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో వచ్చిన అక్రమ సంపాదన కేసీఆర్ కుటుంబ సభ్యుల జేబుల్లోకి వెళ్లిందని విమర్శించారు. दोनों नेताओं में समानता है, फर्क इतना है कि नरेंद्र मोदी जी का कोई परिवार नहीं है और चंद्रशेखर राव में परिवार में ही सीमित है. जितना बड़ा झूठ बोलने वाला व्यक्ति मैंने जीवन में नहीं देखा. अगर झूठ बोलने वाले के किसी भी ओलंपिक गेम में ये खेल आएगा तो गोल्ड मेडल नरेंद्र मोदी के अलावा कोई दूसरा जीत नहीं सकता. కేసీఆర్ వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి. కేసీఆర్ కు మోడీతో రహస్య సంబంధాలు ఉన్నాయని, నోట్ల రద్దు తర్వాత 4 గంటలు మోడీతో కేసీఆర్ మాట్లాడిన తర్వాత మాట మార్చారన్నారు. డిమానిటైజేషన్ నోటు మార్పిడి గురించి ప్రకటించినప్పుడు ఆయన ఒకే లక్ష్యం గురించి చెప్పాడు. ఆ లక్ష్యం ఏమిటి? నల్లధనాన్ని నేను వెలికి తీస్తాను. వారం రోజుల తర్వాత నల్లధనం వదిలిపెట్టేసి కారణం మార్చాడు. ఏమన్నాడు? నేను పాకిస్తాను ఇలాంటి శత్రువు నుంచి వచ్చేటువంటి నకిలీ ధనాన్ని వేరు చేస్తానన్నాడు. ఇక టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరింత ఆవేశంగా కేసీఆర్ ను టార్గెట్ చేశారు. కేసీఆర్ ది దగుల్బాజీ పాలనని మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పిన కేసీఆర్ ఊరికో ఉద్యోగమైన ఇచ్చాడా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఇంట్లో మాత్రం 4 ఉద్యోగాలు వచ్చాయని తప్పుబట్టారు. 2 ఏళ్లలో తెరాస ప్రభుత్వం పడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేవలం 2 ఏళ్లలో ఈ ప్రభుత్వం పడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని చెప్పని చేస్తూ మరి అందరికీ మనమే పిలుద్దాం. గతంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన వాళ్ళకి మరొక గది, గతంలో ఇచ్చిన రూమ్ తో సహా మరొక రూమ్ కట్టిస్తామని చెప్పి ఈరోజు మీకు మనవి చేస్తూ జనావేదన సభలో ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అటు కేంద్ర ప్రభుత్వం పైన కాంగ్రెస్ నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఎన్నాళ్లు ఇష్యూలకే పరిమితమైన నేతలు ఇప్పుడు ఘాటు విమర్శలతో ప్రజల్లోకి వెడుతున్నారు. కాంగ్రెస్ వరుస కార్యక్రమాలతో క్షేత్రస్థాయి కార్యకర్తల్లో నూతనోత్తేజం కనిపిస్తోంది.